వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు మనం ట్రై మెథడ్లో భాగంగా గణిత శాస్త్రం గురించి, గణితం అంటే ఏంటి, మరియు గణిత శాస్త్రం యొక్క చరిత్ర, మరియు అదేవిధంగా గణితానికి దోహదం చేసిన శాస్త్రవేత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ స్నేహితులతో మరియు మీ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ముందుగా గణిత శాస్త్రం. గణితం అంటే ఏంటి? గణితం అంటే గణితాన్ని ఇంగ్లీష్లో మ్యాథమెటిక్స్ అని అంటారు. ఈ ఇంగ్లీష్ పదం మ్యాథనీన్ మరియు టెక్నీ అనే రెండు గ్రీకు పదాల నుండి తీసుకోవడం జరిగింది. ఈ గ్రీకు పదాలైన మ్యాథనీన్ మరియు టెక్నీకి అర్థం ఏంటి అంటే నేర్చుకోవడం, టు లర్న్ అని. ఈ మ్యాథనీన్ మరియు టెక్నీ అనే రెండు గ్రీకు పదాల యొక్క అర్థం నేర్చుకోవడం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మ్యాథనీన్ అంటే నేర్చుకోవడం, మరియు టెక్నీ అంటే ఒక కళ లేదా సూక్ష్మ పద్ధతిగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా లాటిన్ భాషలోని అర్స్ మ్యాథమెటికా అనే పదం కూడా ఇంగ్లీష్ భాషలోని మ్యాథమెటిక్స్ అనే పదానికి మూల రూపంగా మరియు చెబుతారు. ఏ భాషలోని? లాటిన్ భాషలోని అర్స్ మ్యాథమెటికా అనే పదం ఇంగ్లీష్ భాషలోని మ్యాథమెటిక్స్ అనే పదానికి మూల రూపంగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా మ్యాథమెటిక్స్కి సమానమైన సంస్కృత పదం గణిత. గణిత అనేది గన్ అంటే లెక్కించుట లేదా గుణించుట. దీని నుండే తెలుగులో గణితం అనే పదం కూడా ఉద్భవించింది. మ్యాథమెటిక్స్కి సమానమైన సంస్కృత పదం గన్ అంటే లెక్కించుట లేదా గుణించుట. దీని నుండే తెలుగులో మనం ఇప్పుడు చెప్పే గణితం అనే పదం ఉద్భవించింది అని చెప్పవచ్చు. గణితం అంటే ఏంటి అంటే సూక్ష్మ పద్ధతిలో నేర్చుకోవడం లేదా ఒక కళగా నేర్చుకోవడాన్ని గణితంగా మనం చెప్తాం. విషయాలకు సంబంధించిన వివిధ సూక్ష్మ పద్ధతులను నేర్చుకునే కళగా కూడా గణితాన్ని చెప్పవచ్చు. విషయాలకు సంబంధించిన వివిధ సూక్ష్మ పద్ధతులను నేర్చుకునే కళగా గణితాన్ని చెప్తారు. అదేవిధంగా పంజాబ్ లేదా హిందీ భాషలో గణితాన్ని గణిత అని అంటారు. ఈ గణిత అన్న పదానికి అర్థం వచ్చేసి గణన శాస్త్రం అని అంటారు. పంజాబ్ లేదా హిందీలో గణితాన్ని గణిత అంటారు. దీని అర్థం గణన శాస్త్రం. ఇది మ్యాథమెటిక్స్ లో గణితం అంటే ఏంటి మరియు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. గణిత చరిత్ర కనుక చూసుకుంటే గణితాన్ని అభివృద్ధి చేయడానికి ఏ శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క సమయాన్ని వెచ్చించారు, మరియు భారతీయుల్లో ఎవరున్నారు, విదేశీలో ఎవరున్నారు అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా భారతీయుల్లో చూస్తే ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, భాస్కరాచార్య, బౌద్ధాయనుడు. అదేవిధంగా విదేశీలో చూస్తే యూక్లిడ్, పైథాగరస్, వెర్మా. వీళ్ళే ఉన్నారా, ఇంకెవరు లేరా అంటే ఇంకా ఉన్నారు చాలామంది. బట్ మనకిచ్చిన సిలబస్ కాపీలో వీళ్ళ గురించి మాత్రమే ఉంది కాబట్టి వీళ్ళ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆర్యభట్ట గురించి తెలుసుకుందాం. ఆర్యభట్ట ఈయన కేవలం గణిత శాస్త్రవేత్త మాత్రమే కాదు, ఖగోళ శాస్త్రవేత్త కూడా. ఈయన గణితంలో మాత్రమే శాస్త్రవేత్త కాకుండా ఖగోళ శాస్త్రవేత్త కూడా ఆర్యభట్టని చెప్పవచ్చు. ఈయన క్రీస్తు శకం 476 మార్చ్ 21న పాటలీపుత్ర, ప్రజెంట్ మనం దీన్ని పాట్నా అంటున్నాం, ఇది బీహార్లో ఉంటుంది. ఈ పాటలీపుత్రలో జన్మించారు. ఎప్పుడు? క్రీస్తు శకం 476 సంవత్సరంలో మార్చ్ 21న పాటలీపుత్రలో జన్మించారు. ఈయన విద్యాభ్యాసం మొత్తం నలంద విశ్వవిద్యాలయంలోనే జరిగింది. ఈ ఆర్యభట్ట యొక్క విద్యాభ్యాసం నలంద విశ్వవిద్యాలయంలో జరిగింది. ఈ నలంద విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంటుంది? బీహార్లోనే ఉంటుంది కాబట్టి అక్కడనే ఆయన విద్యాభ్యాసం అంతా జరిగింది. ఈ ఆర్యభట్ట తన 23వ ఏట అంటే 23 years ఓల్డ్ ఆ సమయంలో ఆర్యభట్టీయం అనే గణిత గ్రంథాన్ని రచించాడు. తన 23వ ఏట ఆర్యభట్టీయం, ఈ గ్రంథం పేరు ఆర్యభట్టీయం అనే గణిత శాస్త్ర గ్రంథాన్ని రచించారు. మరి ఈ ఆర్యభట్టీయం యొక్క విశిష్టత ఏంటి? ఈ ఆర్యభట్టీయం యొక్క విశిష్టత ఏంటి అంటే ఎన్నో గ్రంథాలు రాసి తెలుసుకోవలసిన విషయాలను అతి క్లుప్తంగా, సరళంగా, సూక్ష్మంగా అందించడం ఈ ఆర్యభట్టీయం యొక్క విశిష్టతగా మనం చెప్పుకోవచ్చు. సరే, ఈ ఆర్యభట్టీయ ప్రతిభకు అబ్బురపడిన గుప్తరాజు ఎవరు అంటే ఈ గుప్తరాజు బుద్ధగుప్తుడు. ఈ ఆర్యభట్ట యొక్క ప్రతిభకు అబ్బురపడిన గుప్తరాజు బుద్ధగుప్తుడు ఆయనను ఘనంగా సత్కరించి నలంద విశ్వవిద్యాలయ కులపతిగా నియమించాడు. ఇక్కడ విశేషమైన ఏంటి అంటే ఈ ఆర్యభట్టీయం తాను చదువుకున్న నలంద విశ్వవిద్యాలయానికే
ఉపకులపతిగా కులపతిగా ఛాన్సలర్గా నియమించబడడం అనేది ఇక్కడ విశేషంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇతను రాసిన ఆర్యభట్టీయంలో మొత్తం 121 శ్లోకాలు ఉన్నాయి. ఈ గ్రంథాన్ని 4 పాదాలుగా విభజించారు. ఈ ఆర్యభట్టీయం అనే గ్రంథాన్ని ఆర్యభట్ట గారు 4 పాదాలుగా విభజించారు. అందులో మొదటిది గీతికాపాదం, 2 గణితపాదం, 3 కాలపాదం, 4వది గోళపాదం. మొత్తం ఈ ఆర్యభట్టీయం అనేది 4 పాదాలుగా విభజించడం జరిగింది. అందులో మొదటిది గీతిక, 2వది గణిత, 3వది కాల, 4వది గోళ. గీతిక, గణిత, కాల, గోళ ఈ 4 పాదాలుగా ఆర్యభట్టీయం అనే గణిత శాస్త్ర గ్రంథాన్ని విభజించడం అనేది జరిగింది. ఈ గీతికా పాదంలో మొత్తం 10 శ్లోకాలు ఉంటాయి. అదేవిధంగా గణిత పాదంలో 33 శ్లోకాలు, కాలపాదంలో 25 శ్లోకాలు, గోళపాదంలో 50 శ్లోకాలు. మరి ఇవన్నీ కలిపినా కూడా మొత్తం 118 శ్లోకాలు మాత్రమే అవుతున్నాయి. బట్ మనం ఇక్కడ తెలుసుకుంది ఏంటి, ముందు ఆర్యభట్టీయంలో 121 శ్లోకాలని తెలుసుకున్నాం. బట్ ఇక్కడ ఈ 4 పాదాల్లో ఉన్న శ్లోకాలను కలిపితే 118 శ్లోకాలు మాత్రమే అవుతున్నాయి. ఇంకా 3 శ్లోకాలు ఎక్కడ ఉంటాయంటే ఈ ఆర్యభట్టీయం ప్రారంభంలో ఒకటి, ముగింపులో ఒకటి, ఫలశ్రుతిలో ఒకటి. ఈ 3 కలిపి మొత్తంగా 118 + 3 అంటే 121 శ్లోకాలు. టోటల్ 121 శ్లోకాలు అనేవి ఈ ఆర్యభట్టీయంలో ఉంటాయి. తర్వాత ఈ ఆర్యభట్టీయంలో 4 పాదాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ 4 పాదాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గీతికా పాదం. దీనిని దశగీతికా సూత్రం అని కూడా అంటారు. ఈ గీతికా పదానికి మరొక పేరు ఏంటి అంటే దశగీతికా సూత్రం. ఈ గీతికా పదంలో ఎన్ని శ్లోకాలు ఉంటాయి? 10 శ్లోకాలు ఉంటాయి. అందుకే దీనిని 10 అంటే దశ అని కూడా చెప్పొచ్చు కదా. ఆ విధంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఈ గీతికా పాదంలో ఎన్ని శ్లోకాలు ఉంటాయంటే 10 శ్లోకాలు ఉంటాయి. కాబట్టి దీనిని దశగీతికా సూత్రం అని కూడా అంటారు. మరి ఈ గీతికా పాదం ఏం సూచిస్తుంది? ఈ గీతికా పాదం ఏం సూచిస్తుంది అంటే అక్షరాలను ఉపయోగించి అంకెలను సులువుగా రాసే విధానం గురించి ఈ గీతికా పాదం అనేది సూచిస్తుంది. ఈ గీతికా పాదంలో 10 శ్లోకాలు ఉంటాయి. దీనిని దశగీతికా సూత్రం అంటారు. అలాగే అక్షరాలను ఉపయోగించి అంకెలను సులువుగా రాసే విధానాన్ని ఈ గీతికా పాదం అనేది సూచిస్తుంది. ఇది ఆర్యభట్టీయంలో గల మొదటి పాదం. తర్వాత రెండవ పాదం ఏంటి? గణిత పాదం. ఈ గణిత పాదంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉంటాయంటే 33 శ్లోకాలు అనేవి ఉంటాయి. మరి ఈ గణిత పాదం ఏం తెలుపుతుంది? ఈ గణిత పాదం వచ్చేసి సంఖ్యలు, వర్గం, వర్గమూలం, ఘనం, ఘనమూలం, వృత్తం, శంకువు, త్రిభుజం, క్షేత్రమితి, త్రికోణమితి ఈ అన్ని అంశాలను ఈ గణిత పాదం తెలుపుతుంది. తర్వాత 3వ పాదం వచ్చేసి కాలపాదం. ఈ కాలపాదంలో ఏం తెలుపుతుంది అంటే ఈ ఆర్యభట్ట అనే వ్యక్తి మామూలుగా గణిత శాస్త్రవేత్తే కాదు, మరి ఇతను ఖగోళ శాస్త్రవేత్త అని కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ కాలపాదంలో కాలమానం మరియు గ్రహగతుల గురించి తెలుపును. ఈ కాలపాదంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉంటాయి అంటే 25 శ్లోకాలు ఉంటాయి ఈ కాలపాదంలో. ఈ కాలపాదం వచ్చేసి కాలమానం మరియు గ్రహగతులను గురించి తెలుపుతుంది. ఇక 4వ పాదం వచ్చేసి గోళపాదం. ఈ గోళపాదంలో ఎన్ని శ్లోకాలు ఉంటాయి? 50 శ్లోకాలు అనేవి ఉంటాయి. మరి ఈ గోళపాదం ఏం తెలుపుతుంది? ఈ గోళపాదం వచ్చేసి ఉత్తరాయణం మరియు దక్షిణాయనం, సూర్యభ్రమణ మార్గం, గ్రహాల నుండి సూర్యునికి మధ్య గల దూరం, భూమి, గ్రహాలు కాంతి విహీనం కావడానికి గల కారణం, సాపేక్ష సిద్ధాంత భావనలను తెలిపే పద్ధతిని ఈ గోళపాదంలో ఉంటాయి. ఈ గోళపాదంలో ఉండేటి మొత్తం 50 శ్లోకాలు. ఈ గోళపాదం వచ్చేసి ఉత్తరాయణం, దక్షిణాయనం, సూర్య పరిభ్రమణ మార్గము, గ్రహాల నుండి సూర్యునికి మధ్య దూరము, భూమి, గ్రహాలు కాంతి విహీనం కావడానికి గల కారణాలను ఈ గోళపాదం తెలుపుతుంది. తర్వాత కనుక చూస్తే ఆర్యభట్ట రాసిన 2వ గ్రంథం కూడా ఉంది. ఆ గ్రంథం పేరు ఆర్యభట్ట సిద్ధాంతం. మొదటి గ్రంథం ఏంటి? ఆర్యభట్టీయం. 2వ గ్రంథం ఆర్యభట్ట సిద్ధాంతం. కానీ ఇది ఎక్కువగా ప్రాచుర్యంలో లేదు కాబట్టి దీని గురించిన సమాచారం అనేది మన దగ్గర ఎక్కువగా లేదు. తర్వాత ఆర్యభట్టీయం ప్రకారం ఒక రోజు అంటే ఏ విధంగా నిర్వచించారు అంటే
సూర్యోదయం నుండి సూర్యోదయం వరకు గల సమయాన్ని ఒక రోజుగా ఆర్యభట్టీయం ప్రకారం నిర్వచించడం అనేది జరిగింది. అదే ఆర్యభట్ట సిద్ధాంతం ప్రకారం ఒక రోజు అంటే అర్ధరాత్రి నుండి అర్ధరాత్రి వరకు గల సమయాన్ని ఒక రోజుగా ఆర్యభట్ట సిద్ధాంతం ద్వారానేమో ఆర్యభట్ట సిద్ధాంతం నుండి ఒక రోజును అర్ధరాత్రి నుంచి అర్ధరాత్రి వరకు గల లెక్కిస్తే ఆర్యభట్టీయం ద్వారా ఒక రోజుని సూర్యోదయం నుండి సూర్యోదయం వరకు లెక్కించారు. ఇంకా తరువాత ఈ ఆర్యభట్ట గణితానికి అందించిన సేవలను గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా పై విలువను 3.1416 అని మొదటిసారిగా తెలియజేసింది ఆర్యభట్ట. పై విలువను 3.1416గా 1416 అని మొదటిసారిగా తెలియజేసింది ఆర్యభట్ట. అదేవిధంగా త్రికోణమితిలో సైన్ పట్టికలను కూడా తయారు చేశాడు. అదేవిధంగా అంకశ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రాన్ని కూడా ఈ ఆర్యభట్ట తెలియజేయడం జరిగింది. తరువాత ax + by = c అనే ఈ సాధారణ సమీకరణాలను పల్వరైజర్ అనే పద్ధతి ద్వారా సాధించాడు. ఈ పల్వరైజర్ అనే పద్ధతిని కుట్టుక పద్ధతి అని కూడా అంటారు. ఈ కుట్టుక పద్ధతిని కంప్యూటర్లకు అనువైన పద్ధతిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ax + by + c అనే సాధారణ సమీకరణాలను పల్వరైజర్ అనే పద్ధతి ద్వారా సాధించడం జరిగింది. ఈ పద్ధతిని కుట్టుక పద్ధతి అని కూడా అంటారు. ఈ పద్ధతి ద్వారా కంప్యూటర్లకు అనువైన పద్ధతిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంకా త్రిభుజ మరియు వృత్త వైశాల్యాలను కనుగొనే సూత్రాలను కూడా ఈ ఆర్యభట్ట తెలియజేశారు. ఇంకా విలోమ పద్ధతిని గురించి కూడా చర్చించాడు. భూమి గోళాకారంలో ఉంటూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని కూడా తెలియజేశారు. ఈ ఆర్యభట్ట మొత్తంగా పై విలువను కనుగొన్నాడు. పై విలువను 3.1416 అని చెప్పి మొట్టమొదటిగా తెలియజేసింది ఆర్యభట్టనే. త్రికోణమితిలో సైన్ పట్టికలను తయారు చేశాడు. అంకశ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రాన్ని తెలియజేశాడు. ax + by అనే సాధారణ సమీకరణాన్ని పల్వరైజర్ పద్ధతిలో సాధించాడు. ఈ పల్వరైజర్ పద్ధతిని కుట్టుక పద్ధతి అంటారు. ఈ పద్ధతిని కంప్యూటర్లకు అనువైన పద్ధతిగా చెప్తున్నారు. అదేవిధంగా త్రిభుజ వృత్త వైశాల్యాలను కనుగొనే సూత్రాలను కూడా తెలియజేశారు. విలోమ పద్ధతిని కూడా చర్చించాడు. భూమి గోళాకారంలో ఉంటూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని కూడా తెలియజేశారు. మరి ఈ ఆర్యభట్ట సేవలకు గాను భారత ప్రభుత్వం 1975 ఏప్రిల్ 19న అంతరిక్షంలోకి ప్రయోగించిన మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహానికి ఆర్యభట్ట అని నామకరణం చేశారు. ఏ సంవత్సరంలో? 1975వ సంవత్సరంలో ఏప్రిల్ 19న అంతరిక్షంలోకి ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట. దానికి ఆ ఆర్యభట్ట అనే పేరును పెట్టారు. అదేవిధంగా భారత ప్రభుత్వం విడుదల చేసిన ₹2 నోటు మీద ఆర్యభట్ట యొక్క ఉపగ్రహం యొక్క ఛాయాచిత్రాన్ని కూడా ముద్రించారు. ₹2 నోటు పైన ఆర్యభట్ట ఉపగ్రహం యొక్క ఛాయాచిత్రాన్ని కూడా నిర్మించారు. తరువాత ఆయన జ్ఞాపకార్థం ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ వారు, ఎవరు అంటే ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ వారు 1976వ సంవత్సరం నవంబర్ 2, 3, 4 తేదీలలో ఆర్యభట్ట 1500వ జయంతి సందర్భంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. క్వశ్చన్ అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఏ అకాడమీ వారు అంటే ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ వారు. ఎన్నవ జయంతి అంటే 1500వ జయంతిగా ఉత్సవాలను 3 రోజులు 2, 3, 4 తేదీలు ఏ నెలలో? నవంబర్లో 1976వ సంవత్సరంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇది ఆర్యభట్ట గురించిన సమాచారం. తర్వాత వీడియోలో మిగతా శాస్త్రవేత్తల గురించి కూడా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మీ యొక్క స్నేహితులతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.